నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. నారాయణ గ్రూప్ సొంత నిధులు 6 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని సంకల్పించారు. అయితే గ్రౌండ్ లో వర్షపు నీరు చేరడం, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేపు జరగాల్సిన తొలి విడత 7,000 సైకిళ్ల పంపిణీ తాత్కాలికంగా వాయిదా వేశారు. వాతావరణం అనుకూలిస్తే శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1,100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది యాక్చువల్గా అటు